అందరికీ 2026వ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరింత అభివృద్ధిలోకి రావాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రాష్ట్రం ఈ దేశం పురోభివృద్ధి సాధించాలని సర్వతోముఖాభివృద్ధితో ప్రపంచ దేశాలలో నెంబర్ 1 దేశంగా ఏదైతే మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మోడీ గారు ఆశిస్తున్నారో అదే బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో కేంద్ర సహకారంతో సఫలీకృతమై ఇటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సమబేరీజ్తో రెండు కళ్ళలా ముందుకు తీసుకువెళ్తూ ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్తూ ఎన్నో లక్షలాది కోట్ల రూపాయలు పరిశ్రమలు రావటం, వేలాది కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేయటం అన్నది రాష్ట్ర చరిత్రలో ఇదొక నూతన సువర్ణ అధ్యాయం. అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒకే మాట ఒకే బాట మీద వెళ్తూ రాష్ట్రానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం. దీంతోపాటు పరిశ్రమలు కూడా సుమారు ఈ 18 మాసాల్లో సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అగ్రిమెంట్స్ అవటం, అందులోకి ఉత్తరాంధ్రకు సంబంధించే సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు పైబడి పరిశ్రమలు పెట్టుబడులు రావటం అన్నది బహుశా ఇది రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి కార్యక్రమం. మొదటిసారి ప్రధానమంత్రి వచ్చినప్పుడే 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి కావాల్సిన విధంగా కేంద్ర సహకారం ఇస్తూ 12,500 కోట్ల రూపాయలు ఇవ్వటమే కాకుండా ఇతర రుణ సదుపాయం కూడా కల్పించి ఇప్పటికీ 88% ఆ ప్రాజెక్టు పనులు పూర్తయినాయి. 2027కి ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయి మనకి సాగునీరుకి 8 లక్షల ఎకరాల సాగులోకి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో పాటు అమరావతి రాష్ట్ర రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టంలో రూపొందించడం అదొక శుభ పరిణామం. ఏవైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు పరుస్తూ సూపర్ 6 అనేటువంటి వాగ్దానాలు ఏవైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చేటువంటి కార్యక్రమాలు సజావుగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా పెన్షన్ 4,000 చేయటం, ఈ 18 మాసాల్లోనే ఒక్క పెన్షన్ మీదే 51,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత భారీ ఎత్తున పెన్షన్ కార్యక్రమానికి బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. 4,000 రూపాయలు కానీ, అదేవిధంగా కొన్ని కేటగిరీలకు 6,000, 10,000 ఇటువంటి కేటగిరీల్లో ఇవ్వడం కూడా దేశంలో ఎక్కడ కూడా జరగట్లేదు అంతా. దీంతోపాటు తల్లికి వందనం అనే కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి ఫీ రియంబర్స్మెంట్ 67 లక్షల మంది పిల్లలకు 10,000 కోట్ల రూపాయలు ఈ ఏడాదిలో ఇవ్వడం జరిగింది. లోకేష్ గారి నాయకత్వంలో సజావుగా ఉద్యోగ అవకాశాలు కూడా టీచర్స్ని రిక్రూట్మెంట్ సుమారు 16,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ చేసే కార్యక్రమం జరగటం, అమరావతి కార్యక్రమాలు కూడా త్వరితగతిన పూర్తయ్యే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఈ టైంలోనే అమరావతి కావాల్సినటువంటి సెక్రటేరియట్ కానీ, శాసనసభ కానీ, శాసన మండలి కానీ, గవర్నర్ బంగ్లా కానీ, అదేవిధంగా ఇతర అధికారులు ఉండేటువంటి సెక్రటేరియట్ కానీ వారి నివాస స్థలాలన్నీ కూడా పూర్తి చేయాలి ఈ టర్మ్లోనే అనేటువంటి అకుంఠిత దీక్షతో ఆ కార్యక్రమాలు పూర్తి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్ననే మీకు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రైతులకి 2 పర్యాయాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరిగింది. ఒక్కొక్క పర్యాయం 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. రైస్ ప్రొక్యూర్మెంట్ కానీ
అదేవిధంగా స్త్రీ శక్తి అని చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణాలు ఇచ్చే కార్యక్రమం సుమారు 1200 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు. ఇంతవరకు మహిళలు 3,50,00,000 మంది మహిళలు ప్రయాణించారు ఈ తక్కువ కాలంలోనే. ఇది బాగా సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమంగా కొనసాగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మనకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి విషయంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని గత 15 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఉద్యోగస్తుల ప్రమోషన్స్ విషయంలో 10,000 మంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఒకేసారి ఇవ్వటం అన్నది బహుశా ఇది కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. దీంతో పాటు పల్లె పండుగ అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా సర్వసభ్య సమావేశం పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో తీర్మానాలు చేసుకోవటం అన్నది బహుశా దేశ చరిత్రలోనే ఇప్పుడు కూడా జరగలేదు. నేను గిన్నీస్ రికార్డు కూడా రావటం జరిగింది. సుమారు 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు వేసే కార్యక్రమం, ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేసే కార్యక్రమం NREGS ద్వారా కార్యక్రమాలు, పంచాయతీ నిధుల ద్వారా ఈ మధ్యనే మరొక 2,000 కోట్ల రూపాయలతో మరొక 4,000 కిలోమీటర్ల రోడ్లు వేయాలని 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా ఏవైతే ఉద్యోగ హామీలు 20 లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో అందులో భాగంగానే 16,000 మంది టీచర్సు, 6,000 మంది కానిస్టేబుల్స్, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో వివిధ శాఖలకు సంబంధించి 9,000 మందిని ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇవే కాకుండా జాబ్ మేళాలని ప్రతి నియోజకవర్గంలో ప్రతి 3 మాసాలకి 4 మాసాలకు ఒకసారి పెడుతున్నాం. దాని ద్వారా సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ సంస్థల్లో రావటం జరిగింది. ఈ రకంగా చూస్తే సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఈ 18 మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్నిటికంటే శుభ పరిణామం మన ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా ఇతర విషయాల్లో కూడా ఉద్యోగ విషయాలు అవనివ్వండి, చదువు విషయంలో అవనివ్వండి, ఆరోగ్య విషయంలో అవనివ్వండి, అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకొని పారిశ్రామికీకరణ జరగాలని ఏనాటి నుంచి అనుకుంటున్నాం. అటువంటి ప్రక్రియ మొదలుపెట్టేటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది. మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైల్వే జోన్ విషయంలో రైల్వే జోన్తో పాటు డివిజన్ కూడా ఏర్పాటు అయ్యేటువంటి కార్యక్రమాలు మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కుని మనం పోరాటం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయలతో ఆర్థిక సహాయం బడ్జెట్ ద్వారా కేటాయించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంకి చెల్లించాల్సినటువంటి 2,800 కోట్ల రూపాయలు అవి కూడా రైట్ ఆఫ్ చేసుకొని అవి షేర్ ధనంగా మార్చి అవి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వక్కర్లేదని ఆ రకం వెసులుబాటుతో సుమారు 14,000 కోట్ల రూపాయలు వెసులుబాటు కల్పించి ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. వీటితో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మనం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి గత బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమాలు ఇప్పుడు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే అది కూడా ఇవన్నీ అయిపోయినాక ఉత్తరాంధ్రకు సంబంధించి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 2,000 కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని ముఖ్యమంత్రి గారితో మొన్ననే తాళపాలెం వచ్చినప్పుడు వారితో చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్లో కనీసం ఒక 2,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పెడితే అటు వంశధార మొదలుకొని ఇటు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులు అన్నీ కూడా వంశధార కానీ, నాగావళి కానీ, జంజావతి కానీ, మడ్డువలస కానీ, అదేవిధంగా మీకు బారువార్ రిజర్వాయర్ కానీ, డైవర్షన్ నీరు కానీ, ఎర్రమండలం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అత్యంత స్థాయిలో ఇరిగేషన్ సదుపాయాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి